గిరి సోలార్ జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల ఖరారులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అడవులను పెంచుతూనే గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకానికి 21,000 కోట్లు వెచ్చించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం గిరిజనుల వ్యవసాయ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో నిధులు కేటాయించలేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా దాసో శ్రావణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా తనకు దక్కిన అవకాశాన్ని కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేందుకు వినియోగిస్తానని దాసో శ్రావణ్ అన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తానని పిలుపునిచ్చారు. In persons or services contained in subsection 2 of the Representation of People's Act 1991, read with rule level 1. 8 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో నాకు మరో జన్మ ఇవాళ ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి, నాకు రాజకీయంగా మరుజన్మ కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం రోజు ఎమ్మెల్సీగా నాకు కల్పించినారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు వారికి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి నాకు కట్టబెట్టి పదవి కంటే కూడా బృహత్తరమైనటువంటి ఒక బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను. పేద ప్రజల గొంతుగా, తెలంగాణ గొంతుకగా, టీఆర్ఎస్ పార్టీ గొంతుకగా శాసన మండలిలో పోరాడుతూనే ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులనన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు. మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంలో జరిగిన వాదనలతో ప్రపంచానికి తేట తెల్లమైందన్నారు. కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెప్పపెట్టన్నారు. విధ్వంసం చేసిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. కంచ గచ్చిబౌలి భూములను, పర్యావరణాన్ని కబలించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టుతో కళ్లు తెరిపించిందని, అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని అన్నారు హరీష్ రావు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేశామని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. షేక్ లెటర్ హెడ్పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని సైబర్ క్రైమ్ టీంను కోరినట్టు తెలిపారు. తనపై కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై ఎలాంటి అభియోగాలు వచ్చినా ఎదుర్కొంటా, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంపై ఎలాంటి దుష్ప్రచారం జరిగినా సహించబోనన్నారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు పూర్తి వివరాలు అందించినట్లు తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకువెళ్తుందని కేఆర్ఎంబీ చెప్పిందన్నారు. ఈ విషయాన్ని తాము ఎన్నడో చెప్పామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలను తెలంగాణ అతి తక్కువగా వాడుకుందని కృష్ణా బోర్డు చెప్పినా ఖమ్మం, నల్గొండ మంత్రులు మౌనంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని ఖమ్మం, నల్గొండ మంత్రులు అడ్డుకోలేకపోయారని ఫైర్ అయ్యారు. కేవలం కమిషన్ల కోసమే ఢిల్లీకి మూటలు పంపేందుకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు వేసవి కాలం తాండవం చేస్తుంటే ఇప్పటి వరకు మంత్రులు రివ్యూ చేయలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరివాహక ప్రాంత ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేస్తారా? దేని కొరకు జరుగుతుంది ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డి కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మనకు నష్టం జరిగిపోయింది, రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబీ చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా. దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబీ. మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు, లేదు మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే
ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీరు తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది, తెలంగాణ 5 జిల్లాల మంచినీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో, ముఖ్యమంత్రితో సహా. పోతే పోనీ ఎక్కడెవరు వస్తే మాకేంది, మా కమిషన్లు మాకు వస్తే చాలు కదా అన్న పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పట్టించుకోకుండా ఇవాళ ఏదైతే కృష్ణ నీళ్లను మొత్తం ఆంధ్రాపురం చేసిండ్రో ఇది ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న సత్యం. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పటికైనా ఏం చేస్తారు? జరిగిన దానికి చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రితో సహా ఈ 5 జిల్లాలలో ఉన్న మంత్రులందరూ కూడా ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి ఈ జిల్లా ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దళార్ల మాటలు విని భూములను కొనుగోలు చేసి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం భూములను కాపాడటం కోసం ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడానికి హద్దులు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ డీజీపీని వీహెచ్పీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని వ్యతిరేకించే ముసుగులో హిందువులపై దాడులకు కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మదర్సాలో, మసీదులో అనుమానిత వ్యక్తులు పెద్ద ఎత్తున తిష్టవేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తులను కాజేసి ఓవైసీ కుటుంబం హైదరాబాద్లో మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ఎంఐఎం నేతలు తెలంగాణలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లింలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ నివాసంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. ఇటీవలే షకీల్ తల్లి మరణించడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై బేగంపేట కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. బేగంపేట కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సికింద్రాబాద్ అగ్నిమాపక అధికారులు ఆసుపత్రి సిబ్బందితో మాక్ డ్రిల్ చేయించారు. అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు ఫైర్ అధికారి సురేందర్ తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో రోగులను రక్షించడంతో పాటు అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే అంశంపై సిబ్బందికి శిక్షణ అందించారు. మంటలను అదుపు చేసే విన్యాసాలు ప్రదర్శించి అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కొలువుల జాతరలో టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షర్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాలిగా కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరిగిందని, దానివల్ల టైప్ రైటింగ్పై ఆధారపడ్డ నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారన్నారు. గ్రూప్ 3, 4లో పోస్టులో టైపిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. నిమిషానికి 30 నుండి 45 పదాలు టైపింగ్ స్పీడ్ను ప్రామాణికంగా తీసుకుని టైపింగ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి ధృవీకరణ పత్రాన్ని అదనపు అర్హతగా చేర్చి నియామకాలు చేపట్టాలన్నారు. తమిళనాడు రాష్ట్ర తరహాలో ప్రతి నోటిఫికేషన్లో టైపిస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నుండి టైపింగ్ ఏదైతే టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయో దానిలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏదైతే గ్రూప్ 4 గానీ, గ్రూప్ 3 గానీ ఈ వివిధ నోటిఫికేషన్స్ లో అతి తక్కువ పోస్టులు 4, 5 అంతకంటే మించకుండా పోస్టులు రిలీజ్ చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఏదైతే ఈ స్కిల్ లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు, వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. గవర్నమెంట్ కి మా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో టైపింగ్ స్పీడ్ అనేది ఏదైతే ఉంటుందో 30 or 40 words per minute, 30 or 45 words per minute, అది స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాండేటరీ చేసి నియామకాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవాలని
విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నియామకాలు కల్పించి ఇది టైపిస్ట్ కానీ స్టెనోగ్రాఫర్ పోస్టులు కానీ పోస్టులు పెంచి అదేవిధంగా ఈ స్కిల్ అనేది ఏదైతే ఉంటుందో టైపింగ్ స్పీడ్ అనేది దీన్ని మ్యాండేటరీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి. హైదరాబాద్ ఈడీ హీట్ కంటిన్యూ అవుతుంది. సిటీలోని 2 సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థల సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్ని చెన్నైకి చెందిన ఈడీ బృందాలు చేస్తున్నాయి. చెన్నైలోని బ్యాంక్ నుంచి 1000 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా సురానా సంస్థ ఎగ్గొట్టినట్లు సమాచారం. అయితే ఇదే అంశంలో ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సురానాకి అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్లో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈడీ ఎదుట పశుసంవర్ధక శాఖ ఈడీ విచారణకు హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్పై ఈడీ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా గొర్రెల పంపిణీలో దళారులు మొయినుద్దీన్, విక్రముద్దీన్ పాత్రపై ఆరా తీస్తున్నారు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా గతంలోనే పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇక గొర్రెల పంపిణీ కేసు పూర్తి వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నారు ఈడీ అధికారులు. మాదాపూర్ ఖానాపేట మేడుకుంట చెరువుని ఆనుకొని ఉన్న షెడ్లను హైడ్రా అధికారులు తొలగించారు. ఎఫ్టీఎల్ పరిధిలో వేసిన షెడ్లను, డంప్ యార్డ్లను జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో వారి పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎంపీ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఎస్ఎన్ఎల్ భవన్కు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళనకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానం రద్దు వద్దు, పాత పద్ధతే ముద్దు అంటూ కీసర డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఎస్ఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ఉమారానికి వినతి పత్రం అందించారు.
తెలంగాణలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1400 మంది టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేటర్ సామర్ల విజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలు మరిచామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రోడ్డున పడే దుస్థితి నెలకొందన్నారు. యూనివర్సిటీ వీసీలు కూడా తమను బేఖాతారు చేయడం వల్ల ధర్నాలు చేయాల్సి వస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం గారు తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు, అందులో సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెట్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని గత సంవత్సరన్నర నుంచి ప్రభుత్వం పైన మేము అనేక దశల్లో మా నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము అనేక రకాలుగా వాళ్ళని ప్రాధేయపడుతున్నప్పటికీ మా సమస్యని పరిష్కరించకపోగా ఒకవైపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ వైపు ముందుకెళ్తున్న తరుణంలో మా ఉపాధ్యాయుల యొక్క జీవితాలు రోడ్డు పాలన పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు 12 యూనివర్సిటీలను పూర్తిగా బంద్ చేసేసి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ ధర్నాకి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ టీచర్లు వచ్చి ఈ సభలో మా డిమాండ్ న్యాయమైనది, మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచెగచ్చుపోలి భూముల వ్యవహారంలో 400 ఎకరాల అడవి విధ్వంసానికి సంబంధించిన ఏఐ చిత్రాన్ని ఆమె ఎక్స్లో పోస్టు చేశారు. మార్చి 31వ తేదీన హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ వద్ద చాలా బుల్డోజర్లు ఉన్నట్టుగా ఉంది. వాటి ముందు నెమలి, జింక ఉన్నాయి. ఈ చిత్రంపై విచారణ జరిపిన పోలీసులు అది నకిలీ చిత్రమని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఒక కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి సాక్షులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కంచెగచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. నకిలీ వీడియోస్, ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. హైదరాబాద్ ఉప్పల్, రామాదాపూర్, రామారెడ్డి నగర్ కాలనీలో అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో బాధపడుతున్న కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దుర్వాసన, ఈగలు, దోమలతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్రంక్ లైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. ఇండ్లలో కూర్చొని కూడా ఒక 5 మినిట్స్ కూడా ఉండలేనటువంటి పరిస్థితి 20 ఏళ్ళుగా ఇలానే ఉందంట. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 ఇయర్స్ అవుతున్నా. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను. రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడవలేక చచ్చిపోతున్నాం. జిహెచ్ఎంసీ రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు. ఆ కుప్పలు అక్కడక్కడే చెత్త. అది తీసుకొని పోరు. చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే. అన్ని సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్ గా ఉందంట. తీసేస్తే అది మొత్తం క్లియర్ చేసి ట్రంక్ లైన్ వేరేది వేస్తేనే ఇది క్లియర్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏ అధికారులు రాలేదు. అసలు పట్టించుకునే వారే లేరు. చిన్న పిల్లలకైతే ఇంకా జ్వరాలు, దోమల బెడద ఎక్కువగా ఉంది.
కొంచెం ఇవన్నీ చూసుకొని వచ్చి మాకు ఇప్పుడు కొంచెం కిందికున్న ఇళ్ళకైతే నీళ్లు రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాయి. అది కొంచెం చూసుకొని మాకు మంచి చేస్తే బాగుంటది. ఇక్కడ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ల సమస్య. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్ కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్ కి మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ యొక్క ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళింది. వాళ్ళందరూ కూడా స్పందించారు, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎంపీ గారు కూడా ఇక్కడ పర్యటనకు వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి గవర్నమెంటే కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ, ఇంకా అదేవిధంగా అధికారులే కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు సమస్య కాదు, 20 ఏళ్ల సమస్య ఇది. ఎప్పుడు తిరిగినా కూడా వాళ్ళకి ఇదే చెప్పుకుంటూ పోతా ఉన్నాం, కానీ సమస్య పరిష్కారం అవుతలేని వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీ యొక్క మీడియా ద్వారా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు పడుతున్నటువంటి సమస్యను కూడా ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా వంతుందని తెలియజేసుకుంటూ, రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదంతా కొంచెం నీట్ గా చేసి పెద్ద లైన్లు వేయాలి. ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఈ సమస్య మీద పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. సద్దు మణిగిందని అనుకుంటున్న హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఏడాది మొదలైన రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్రా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటికే కొనసాగుతుంది. గతంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య వెల్లడించింది. అయితే అంతలోనే రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించిన మలుపు తెరపైకి వచ్చింది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేయించినట్లు లావణ్య ఆరోపిస్తుంది. అయితే లావణ్య తమ కుమారుడి ఇంట్లోకి తమను రానివ్వకుండా బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.